అలా టెర్రరిస్టులు అయిపోయినారు, క్రిమినల్ అయిపోయినారు, రేపిస్టులు అయిపోయినారు, మర్డరిస్టులు అయిపోయినారు. అందుకనే ఇక్కడ మమ్మల్ని ఇక్కడ నిర్బంధిస్తూ ఉన్నారు. ఎంత బాధాకరమైన విషయం అంటే అధికారంలోకి రాగానే మీకు 2 లక్షల ఉద్యోగాలు వేస్తామన్నారు. జనవరి 1 నాడే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. మిమ్మల్ని నమ్మి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి మరి మీ దగ్గర మీ చెంత చేరితే మీరు కాలుతో దన్నే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మాకు ఇక్కడ మీరు 3 నెలల్లో 30,000 ఉద్యోగాలని ఇచ్చినామని చెప్తున్నారు. ఏడిచ్చారు మీకు? చెప్పనీక కొద్దిగా సిగ్గున్నదా మీకు? ఏడ మీరు ఇచ్చింది ఉద్యోగాలు ఇవ్వలే. ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇప్పటికి కూడా భర్తీ చేయకుండా పాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలను ఏదో ఇట్లా నామకేవాస్ నింపి ఆ ఎల్బీ స్టేడియంలో పెద్ద ప్రోగ్రాంలు పెట్టి వాళ్ళకి ఏదో ఇంత సర్టిఫికేట్లు ఇచ్చినంత మాత్రాన మీరు ఉద్యోగాలు వేసినట్టు అవుతుందా? పూర్తి స్థాయిలో ఉద్యోగాలు నింపాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు అన్నారో అవన్నీ నింపాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు, అవి గ్రూప్ 2 పోస్టులు 2,000 పెంచాలి, గ్రూప్ 3 పోస్టులు 3,000 పెంచాలి. గ్రూప్ 1 మొన్న ఎగ్జామ్ జరిగినటువంటి ఎగ్జామ్లో 1:100 అది ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మెగా డిఎస్సిలో 25,000 పోస్టులు వేయాలి. అందులో పీఈటీ పోస్టులు పూర్తి స్థాయిలో ఫిజికల్ ఎడ్యుకేషన్ను తుంగలో ఎక్కిరి. మొత్తం 1,676 ఖాళీలు అట్టడే ఉన్నాయి. అవి పూర్తి స్థాయిలో భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత మీ ముందున్నది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు మడిగిపోతున్నారు. మీ పాలనలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి గమనించి మీరు నిరుద్యోగ సమస్యలను పూర్తి స్థాయిలో నెరవేర్చినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. దయచేసి మా న్యాయమైనటువంటి డిమాండ్లను నెరవేర్చి మీరు ముందరికి రావాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చర్చలు జరిపి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించి ముందుకు రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ గిట్లా ఇది పూర్తి స్థాయిలో మాకు న్యాయం జరగకపోతే రోజు రోజుకు ఉధృతం చేస్తాం ఈ పోరాటాన్ని. నిరుద్యోగులతో పెట్టుకుంటే ఎన్నో ప్రభుత్వాలు కూడా తొక్కేసినటువంటి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి, తొక్కేసినాం. ఇది ఇట్లే జరిగితే కాంగ్రెస్ పార్టీని కూడా తొక్కేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. చేస్తాం, ఆ పని కూడా ఖచ్చితంగా చేస్తాం.